అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం ఈ ఇన్సూరెన్స్ జీవిత బీమాల పేరిట నేరాలు చేయడం, క్రైమ్స్ చేయడం. అంటే ఎవరి పేరునైనా ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళని చంపేయడం, ఆ క్లెయిమ్ చేసుకొని ఆ డబ్బులు వీళ్ళు అనుభవించడం అవి సాధారణంగా సినిమాల్లోనే జరుగుతాయి. బయట అసాధారణం, జరగడం చాలా కష్టం. కానీ అటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఒకటి జరిగింది. కళ్ళెదురుగా జరిగింది. ఈరోజు రేపు పోలీసులు కూడా దాన్ని గుట్టువిప్పుతారు అండ్ అరెస్ట్ కూడా చూపిస్తారు. ఆల్రెడీ దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. సో ఈ పాపం చేసింది ఎవరో కాదు, ఈ పాపం అనాలా దీని నేరంలే, ఒక కరుడుగట్టిన నేరం. దీన్ని చేసింది బెండి గోవిందరావు, జడ్పీటీసీ, ఆమదాల వలస జడ్పీటీసీ ఆయన, ప్లస్ ఆయన సోదరుడు పున్నయ్య. వీళ్ళిద్దరూ ఏ పార్టీ అనేది నేను ప్రత్యేకంగా చెప్పను, లోకల్లో అందరికీ తెలుసు అండ్ చూస్తున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమదాల వలస జడ్పీటీసీ అనమాట. సో ఈయన ఏం చేశారంటే ఒక 5 రకాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒక 2 ఉదాహరణలు చెప్తా, మళ్ళీ 5 చెప్పే కొద్ది ల్యాగ్. వాళ్ళ మదర్ వాటర్ ఐడిలో వయసు చూస్తే 75 ఏళ్ళు ఉంది. 2019 నాటికి వాటర్ కార్డులో 68 ఉంది. అంటే ఇప్పుడు ఒక 74, 75 ఏళ్ళు కదా. సాధారణంగా ఎవరి పేరిటైనా మనం టర్మ్ ఇన్సూరెన్స్ చేయించాలి అంటే 55 ఏళ్ళ లోపలకే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. సో ఆమె తల్లి పేరిట, ఆయన తల్లి పేరిటే ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ చేయించారు. ఎప్పుడు 2022లో, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీగా ఉన్నారు కాబట్టి వ్యవస్థలు, సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంత మేనేజ్ చేసి ఆధార్ కార్డులో ఆమె వయసు 53గా మార్చారు. ఫస్ట్ చేసింది ఏంటంటే ఆమె వయసు ఆధార్ కార్డులో 53గా మార్చేశారు. ఆమె స్థానంలో ఆమెను పోలిన మరో మహిళను తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్య పరీక్షలన్నీ చేయించి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకున్నారు. ఆధార్ కార్డులో వయసు 53, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ వాళ్ళకి, ఆ ఏజెంట్లకు కొంత డబ్బులు ఇచ్చారు. ఎవరైనా కనిపెట్టారు అనుకోండి, కొంత చిన్న అమౌంట్లు ఇచ్చారు. ఇచ్చి ఓవరాల్గా ఆమె తల్లి పేరు మీద 1,30,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ చేయించారు 8 బ్యాంకుల్లో. తర్వాత ఆమె మరణించారు. సో ఆమె మరణించిన తర్వాత 1,30,00,000 కూడా క్లెయిమ్ చేసుకున్నారనమాట. అంటే ఆధార్ కార్డులో వయసు మార్పించి, అదే పోలికలో ఉన్న ఒక డూప్లికేట్ మనిషిని తీసుకొచ్చి చూపించి, మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని ఆమె అక్కడికి 2 నెలల్లోనే ఆమె చనిపోయిన వెంటనే అవన్నీ పాలసీలన్నీ క్లెయిమ్ చేసుకున్నారు. ఇది ఒకటోది. అయితే మరొకటి మరీ విడ్డూరం ఉంది. ఇక్కడే ఆమదాల వలస దగ్గరలో వంజంగి అనే గ్రామం అంట. మురపాక సూర్యనారాయణ పేరు. యాక్చువల్గా ఆయన 2023 మే 22వ తేదీన చనిపోయారు. 2023 మే 22న 20న చనిపోయారు. నిజానికి చనిపోయిన వెంటనే ఆ విలేజ్ సెక్రటరీ వాళ్ళు వస్తారు, డెత్ సర్టిఫికేట్ అదంతా ఇస్తారు కదా. బిలో 50 వయసులోనే చనిపోయారు, చిన్న వయసులోనే. సో అప్పుడు ఈయన ఏం చేశారంటే, చనిపోయిన విషయం బయట ప్రపంచానికి తెలియకుండా, బయట ప్రపంచానికి మీన్స్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసి, అతని లాగానే ఉన్న ఒక డూప్లికేట్ వ్యక్తిని సృష్టించి, అతని పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని సృష్టించి, సో ఈ చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు పేరు అతనిదే, ఆధార్ కార్డు అతనిదే, వ్యక్తి మాత్రం మరో పర్సన్ అనమాట. అతనికి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చేయించి, మెడికల్ టెస్టులు అన్నీ చేయించి, అతని పేరు మీద దాదాపుగా 70 లక్షలు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్లు కట్టారు. సో ఈయన అప్పుడే చనిపోయారు కదా. చనిపోయిన తర్వాతేగా ఇదంతా జరిగింది. అదే సంవత్సరం 3 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో ఈయన చనిపోయాడు అని చెప్పి చూపించి, అప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, ఆ డెత్ సర్టిఫికేట్ చూపించి ఆ 70 లక్షలు క్లెయిమ్ చేసుకున్నారనమాట. అంటే చనిపోయిన వ్యక్తినే దాచిపెట్టి, అతని ప్రూఫ్స్తో అతని పోలికలు ఉన్న మరో వ్యక్తిని చూపించి, ఇన్సూరెన్స్ వాళ్ళకి చూపించి, కంపెనీ వాళ్ళకి చూపించి, ఇన్సూరెన్స్ చేయించి 3 నెలల తర్వాత అతను చనిపోయాడు అని చెప్పి 70 లక్షలు ఇన్సూరెన్స్ కొట్టేశారు, ప్రీమియం కొట్టేశారు. ఇది మామూలు విషయం కాదు. అలాగే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు మరొక
పేరు, అలాగే పొన్నాడ డొంకారావు అనే మరొక పేరు, క్యాన్సర్ పేషెంట్ అంట, క్యాన్సర్ పేరుతో చనిపోయాడు అతని పేరున ₹1,00,00,000. అలాగే పొన్నయ్య తన కుటుంబ సభ్యుల పేరిట ఒక ఇద్దరు పేరిట మరొక కొంత, ఇలా ఓవరాల్గా ఒక 5 కోట్ల వరకు స్కామ్ జరిగింది. అంటే నమ్మశక్యంగా లేదు కదా, అసలు చాలా దారుణం అనమాట. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలో జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించి లోకల్లో ఒక వ్యక్తికి అనుమానం వచ్చి IRDA వాళ్ళకి అండ్ ఆ బ్యాంకు అధికారులకు అండ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. అండ్ CIDకి CBIకి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా జిల్లా SPకి వచ్చాయి. ఇదిగో మీ జిల్లాకు సంబంధించి కంప్లైంట్ వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో విచారించండి అని. ఆ జిల్లా SP గారు కంప్లీట్గా విచారణ చేపట్టి ఇది జరిగింది, సో అండ్ సో జరిగింది అని చెప్పి ఒక రిపోర్ట్ రెడీ చేశారు. రెడీ చేసి వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కట్టారు. యాక్చువల్లీ వీళ్ళ మీద ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద గతంలోనే క్రిమినల్ హిస్టరీ ఉంది, వాళ్ళ మీద కంప్లీట్గా కేసులు కూడా ఉన్నాయి. సో ఇదేమీ కొత్త విషయం కాదు, ఆల్రెడీ బయటకు వచ్చిన విషయమే. మనకి సో మొత్తం మీద ఒక్కొక్కరి పేర్లు ఏంటంటే, బెండి సత్యవతి పేరుతో 9 సంస్థల్లో బీమా పాలసీ ₹1,50,00,000. అండ్ బెండి మహాలక్ష్మి పేరుతో ₹1,30,00,000. మరపాక సూర్యనారాయణ పేరుతో ₹70,00,000. అండ్ పొన్నాడ డొంకారావు అనే పేరుతో ₹60,00,000. అండ్ మెట్ట అన్నపూర్ణ పేరుతో వయసు తగ్గించి చూపించి దాదాపుగా ₹80,00,000. ఇలా కొంతమంది పేర్లు చూపించి ఓవరాల్గా ఒక 5 కోట్ల వరకు తీసుకున్నారనమాట. ఇది మొత్తం ప్రూవ్ అయింది. అంటే ఎవరైతే రేపో మాపో చనిపోబోతున్నారో అనే వాళ్ళని గమనించి క్యాన్సర్ పేషెంట్లు కానీ, వయసు పైబడిన వాళ్ళు కానీ, అరే వీళ్ళు ఇంకా 1-2 నెలల్లో చనిపోతారా అనుకున్న వాళ్ళని గుర్తించి అవసరమైతే వాళ్ళ వయసు తగ్గించి మొత్తం మేనేజ్ చేసుకొని 2022, 23 ఆ టైంలో చేసిన ఘనకార్యం ఇది. ఆ ఘనకార్యం ఇప్పుడు బయటకు వచ్చి పాపం పండి పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మొత్తం రిపోర్ట్ కూడా రెడీ చేసి రేపో మాపో అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా బయట చాలా అరుదు జరిగేది. సినిమాల్లో ఇటువంటి ఈ కథల మీద చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఇన్సూరెన్స్ స్కాముల దీని మీద చాలా సినిమాలు వచ్చాయి. బయట అసలు జరగడం చాలా అసాధారణం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా జల్లెడ పడతాయి. ఆధార్ కార్డులో వయసు మార్పు చాలా కష్టం, కానీ సిస్టమ్ చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదానికి వీళ్ళు ఉదాహరణ. ఏముంది, ఏజ్ మార్చడానికి ఆధార్ కార్డు సెంటర్ వాడిని భయపెట్టారు, అధికారంలో ఉన్నారు అప్పట్లో, భయపెట్టారు, బెదిరించారు, లేదా వాడికి ప్రలోభ పెట్టారు. మూడే మార్గాలు. ఫస్ట్ ప్రలోభ పెట్టు. సాధారణంగా ఆధార్ కార్డులో ఏజ్ మార్చాలంటే 100-200తో అయిపోద్ది. నీకు 10,000 ఇస్తాం చేయి, 10,000 డబ్బు ఎవరికి చేయదు. సో వాడు మార్చేశాడు, వాడిదేముంది. ఆ తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను, నేనే అధికార పార్టీ జడ్పీటీసీని అనేటట్టు. ఆ తర్వాత విలేజ్ సెక్రటరీని డబ్బులు ఇచ్చారు, లేదా మభ్యపెట్టారు, లేదా భయపెట్టారు, బెదిరించారు, ఏదో ఒకటి చేశారు. వాళ్ళ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని ఇలా వ్యవస్థలను వాడుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి ఆ స్థాయిలోనే 5 కోట్లకు పైగా చేశారనమాట. థ్యాంక్ యూ.